నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాయలసీమలో మొట్టమొదటి మల్టీప్లెక్స్ నిర్మాణం. కృష్ణతేజాస్ గ్రూప్ ఆధ్వర్యంలో తిరుపతిలో 7 స్క్వేర్ మాల్కు శ్రీకారం. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరాలి. జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ చొరవ చూపాలి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. మానవ హక్కుల పరిరక్షణకు చట్టాలు ఉన్నాయి. అమలు చేయడంలో అధికార యంత్రాంగం కృషి చేయాలి. చట్టాల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలి. మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించండి. జిల్లాలో శిశు మరణాలను తగ్గించండి. జిల్లా వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశం. దేశంలో ఏ పార్టీకి లేనంత బలం టీడీపీకి ఉంది. కార్యకర్తలకు నారా లోకేష్ న్యాయం చేస్తారు. పార్టీ కోసం పనిచేయండి. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు. రాయలసీమలో మొట్టమొదటిగా తిరుపతిలో కృష్ణతేజాస్ గ్రూప్ 7 స్క్వేర్ మాల్ను నిర్మిస్తోంది. తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కృష్ణతేజాస్ గ్రూప్ 7 స్క్వేర్ మాల్ పేరిట మల్టీప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ పాలక మండలి చైర్మన్ చదరవాడ కృష్ణమూర్తి, ఆయన కుమార్తె జి సుమలత నిర్వహించారు. 7 స్క్వేర్ మాల్ను కేసరి ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది. ఈ మాల్లో సినిమా హాల్స్, షోరూమ్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్టులు, గేమింగ్, సూపర్ మార్కెట్ తదితర విభాగాలు ఉంటాయని కేసరి ప్రాజెక్టు ప్రతినిధులు ప్రకటించారు. 7 స్క్వేర్ మాల్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది. దీంతో తిరుపతి వాసులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతికత, వినోదం, షాపింగ్ ఒకే చోట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయి వర్గాలకు చేరే వరకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, టీడీపీ నాయకులతో కలిసి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బుధవారం సమీక్ష జరిపారు. చిత్తూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సమీక్షలో పలు అంశాలను ప్రస్తావించారు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రతి పనిని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. కలెక్టర్ చొరవ చూపి ప్రతి పేదవాడి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. అందరితో మాట్లాడుకొని ఇంకా చిన్న ఉంటాయి వాటిని కూడా పరిశీలించుకొని ముందు ఉద్దేశంతో కూర్చోవడం జరిగింది. మెయిన్గా ఇరిగేషన్ సంబంధించిన ట్యాంక్ యాక్టివేషన్ కావచ్చు, చుట్టూ కణాలకు సంబంధించిన. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీరవాణి చంద్రప్రకాష్, టీడీపీ నాయకులు దొరబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు చట్టాలు ఉన్నా అవి అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్లే మహిళలు వివక్షతకు గురవుతున్నారని జస్టిస్ కేజీ శంకర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దేవరాజులు హాజరయ్యారు. గౌరవ అతిథులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ టి త్రిపుర సుందరి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ కేజీ శంకర్ మాట్లాడుతూ, చట్టసభల్లో మానవ హక్కులకు సంబంధించి ఎన్ని చట్టాలు రూపొందించినా వాటిని అధికార యంత్రాంగం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు కొన్ని సంఘాలు, సంస్థలు పనిచేస్తుండటంతో కొంతవరకైనా మహిళలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. చట్టాల అమలులో అనేక లోటుపాట్లు, ఇతర కారణాలు ఉండడం వల్లనే న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. మొదటి హ్యూమన్ రైట్స్ కమిషనర్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి మొదలు ఆ తర్వాత జస్టిస్ కక్రు వరకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడల్లా వెంటనే స్పందించారని గుర్తు చేశారు. మహిళలు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. have been incorporated in the Indian Constitution. But
India was very reluctant to enact any special law for the human rights. This was going on. The United Nations, the member states of the United Nations were pressing India incorporate human rights law. With great reluctance, ultimately in 1993, the Protection of Human Rights Act was enacted, and it came in 1993 means obviously I think during the days of Sri P.V. Narasimha Rao, the act must have come into force, have been enacted. కాగా 2 రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సులో 100 మంది పరిశోధకులు పత్ర సమర్పణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె పసవయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో శిశు మరణాలను అరికట్టేలా ప్రభుత్వ వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశించారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జిల్లా వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల నిర్మూలన, శిశువులకు అందజేస్తున్న టీకాలు, పల్స్ పోలియో, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ప్రభుత్వ వైద్యశాలలో కాన్పుల నమోదు తదితర అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. వైద్యశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ సరళ, సూపరింటెండెంట్ జయరాజ్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఆర్ఎన్ఓ సంధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమానికి డారా లోకేష్ పాటుపడుతున్నారని తెలిపారు. పుత్తూరులో టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, చైర్మన్ కరుణాకరన్ ఘనంగా సత్కరించారు. అనంతరం సమావేశానికి మాజీ జెడ్పీటీసీ జయప్రకాష్ అధ్యక్షత వహించి జన్మభూమి కమిటీ చేస్తున్న పనితీరును వివరించారు. ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకి తీసుకెళ్లేటటువంటి వారధి లాంటి వాళ్ళైనటువంటి వాళ్ళు, ఇప్పుడు రమేష్ గారు చెప్పారు, ఈవెన్ ఒక ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనేట్టు జన్మభూమి కమిటీ అని అంటే ఆమె చేయలేనటువంటి పనిని గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రణాళికలో భాగంగా నియమింపబడ్డ జన్మభూమి కమిటీ సభ్యులైతే చేయగలుగుతారని ఆమె కూడా జన్మభూమి కమిటీ సభ్యులకు లేఖ రాసి వీళ్ళకి సాయం చేయండి అని అంటే అది నిజంగా జన్మభూమి కమిటీ సభ్యులకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వము ఇచ్చినటువంటి విశిష్టమైనటువంటి ఒక గుర్తింపు. అనంతరం గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి కార్యకర్తల అండ ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమానికి యువ నాయకులు నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీలో ఎవరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ దేశవ్యాప్తంగా 125 కోట్ల జనాభా ఉంటే వాళ్ళు చేయలేని పనిని మన ఆంధ్రప్రదేశ్ లో 8 కోట్ల జనాభాలో 55 లక్షల సభ్యత్వాన్ని 50 రోజులు చేస్తుంది. ప్రతి గ్రామానికి కమిటీ ఉండాలి, మండలానికి కమిటీ ఉండాలి, అనుబంధ సంస్థలు ఉండాలి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు కూడా తిరుపతిలో ట్రైనింగ్ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి, హైదరాబాద్ లో ట్రైనింగ్ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. పార్టీ అని చెప్పి ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఏం చేయాలి, ప్రభుత్వాన్ని నుంచి ఏడు పనులు చేయించాలి, పేదవాడిని ఏ విధంగా అనుకోవాలి అనే నిరంతర కార్యక్రమాన్ని మన పార్టీ తప్ప ఇంకే పార్టీ చేపట్టలేదని మనం చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన మాదిరి పేదవాళ్ళకి 2 రూపాయలు బియ్యం ఇవ్వడం, పక్కా ఇల్లు కట్టించడం, అదేవిధంగా బట్టలు లేకుండా అంత నగ్నంగా ఉండే వాళ్ళకి ఈ సమావేశంలో ఎంపీపీ గంజి మాధవయ్య, నగర నియోజకవర్గ జన్మభూమి కమిటీల నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జెడ్పీటీసీలు పనిచేయాలని జెడ్పీ చైర్పర్సన్ గీరవాణి సూచించారు. చిత్తూరు జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంఘ సమావేశం జరిగింది. 7 స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో ప్రజా సమస్యలను గాలికి వదిలి ఆయా సభ్యుల స్వంత సమస్యలను అజెండాగా మార్చుకోవటం విశేషం. కాగా సభ్యులను ఉద్దేశించి జెడ్పీ చైర్పర్సన్ గీరవాణి మాట్లాడుతూ స్వంత అజెండాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపాలని సూచించారు. అనంతరం డిఎస్ఓ నాగేశ్వరరావు స్థాయి సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రకారం మన జన్మభూమిలో ఆ తర్వాత 94 కార్డులు కొత్త కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అందులో కొన్ని పేర్లు మిస్సింగ్ అని సమస్య వస్తే దానికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు, ఫెసిలిటీ ఇచ్చారు. ఆ
అందులో పేర్లు మిస్ అయ్యి యాడ్ చేసుకోవచ్చు. పొరపాటున ఏమైనా పేర్లు వస్తే అవన్నీ తొలగించడం వచ్చు. ఇది మేము ఆదేశాలు ఇచ్చినా సరే మండల స్థాయిలో సరిగ్గా జరగట్లేదని నిన్న జిల్లా స్థాయిలో మేము ఒక ట్రైనింగ్ సెషన్ మా ఆఫీసులో. తిరుపతి అన్నారావు సర్కిల్లో బాంబు పేలుడు శబ్దం కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. నిజమైన బాంబు కాదని డీఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. కాపిల్ తీర్థం రోడ్లోని అన్నారావు సర్కిల్ ముందు ఉన్న శ్రీ వీర బ్రహ్మం గారి గుడి వద్ద పెద్ద కాలువ ఉంది. కాలువకు ఉన్న కల్వర్టి కింద బుధవారం ఉదయం హఠాత్తుగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. దట్టంగా పొగ అల్లుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణతో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది, పోలీసు జాగిలాలు, అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ బాంబు పేలినట్లు పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు సమాచారం అందించారని, అయితే పరిశీలన తర్వాత అది నిజం బాంబు కాదని అనుమానిస్తున్నట్లు తెలిపారు. దీపావళి టపాసుల్ని చెత్తతో పాటు అక్కడ ఎవరైనా పడేసి ఉండవచ్చునని అన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని, ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. ప్రాథమికంగా చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కలెక్ట్ చేసిన దాని మీద ఇది ఒక దీపావళి లాంటి వీటిలో వాడినటువంటి క్రాకర్కి సంబంధించినటువంటి మెటీరియల్గా అది గుర్తించడం జరిగింది. దొరికినటువంటి కాగితాలు కానీ వాడబడిన గ్లూకోజ్ కానీ అది ఇప్పుడు చుట్టబడినటువంటి క్రాకర్ అయి ఉంటుంది. అది ఇప్పుడు పెద్ద సౌండ్తో పేలి ఉండేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎక్స్ప్లోజివ్ కానీ అదర్ భయాందోళనకు చెందవలసినటువంటి విషయం అయితే ఏమీ లేదు. పూర్తిగా ఆధారాలు డాగ్ స్క్వాడ్, పీడీ టీము, బాంబ్ డిస్పోజల్ టీము అన్నీ వచ్చి ఇక్కడ బాంబ్ స్క్వాడ్ అన్నీ వచ్చి చెక్ చేసినాయి. చెక్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా ఫర్దర్గా ఏ రకమైనటువంటి ఛాన్స్ తీసుకోకూడదని కలెక్ట్ చేసిన మెటీరియల్ కూడా ల్యాబ్కి పంపించి అభినయ ఆర్ట్స్ 16వ జాతీయ స్థాయి పద్య నాటక సాంఘిక నాటికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి మహతీ కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అభినయ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పద్యనాటక, బాలల పద్యనాటిక, సాంఘిక నాటికలు, శాస్త్రీయ జానపద బృంద నృత్య పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం పద్యనాటకాన్ని కళాకారులు రక్తి కట్టించారు. కుసుమశెట్టి గారాలపట్టి అయిన వాసవాంబను విష్ణువర్ధనరాజు మోహన్తో వివాహం ఆడాలని ప్రయత్నిస్తాడు. ఆమె పరమశివుని పరమ భక్తురాలిగా దీన జనార్దన కోసం భూమిపై జన్మించిన దైవాంశ సంభూతురాలు కావటంతో ఆమెను వివాహం ఆడాలన్న ప్రయత్నం విష్ణువర్ధనరాజు వినాశనానికి దారితీస్తుంది. రాజు ప్రజలను కన్నబిడ్డల్లా భావించి రాజ్యపాలన చేయాల్సింది పోయి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకోవటంతో వైశ్య కులస్తులు వాసవాంబను దైవంగా భావించి పూజిస్తారు. అప్పుడు తెలియగలదు ఈ విష్ణువర్ధనుడు అన్ననే. రాజా రామచుండేది మా పెనుగొండ పట్టణంలోని ప్రజల మమ్ము మన్నించి ఈ కోశమానుమయ్యా విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కలిగి ఉన్నట్లయితే ఉపాధి అవకాశాలు సులభంగా పొందగలరని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గృహ విజ్ఞాన శాస్త్రి విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం అరుణ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం సదస్సు జరిగింది. న్యూట్రిషన్, హెల్త్ కేర్ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. బెంగళూరుకు చెందిన న్యూ ఏజ్ సంస్థ ప్రతినిధులు మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులకు ఉపాధి అవకాశాల గురించి వివరించినట్లు ప్రొఫెసర్ అరుణ తెలిపారు. పెట్టుకొని వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియపరచడానికి ఈ యొక్క డే వర్క్షాప్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టాలనుకున్నాము. దీని ద్వారా పిల్లలకి వాళ్ళ యొక్క మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా జరుగుతాయి, లేకపోతే ఏ విధంగా వాళ్ళు ఎన్నుకోబడతారు ఒక జాబ్ వరకు అనే దాని గురించి మాట్లాడడానికి న్యూ ఏజ్ కంపెనీ క్యాంపసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని బెంగళూరు నుంచి వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చారు. సో ఫ్యూచర్లో మేము అంటే వాళ్ళు ఒకటే హెల్త్ కేర్ సెక్టరే కాకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిగతా సబ్జెక్ట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి
గృహ విజ్ఞాన శాస్త్ర విద్య పట్ల ఉపాధి అవకాశాలు అంతగా లేవన్న భ్రమ తమలో ఉండేదని ఆ విభాగానికి చెందిన విద్యార్థులు పేర్కొన్నారు. అయితే తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రథమంగా ఇలాంటి ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించడాన్ని విద్యార్థులు స్వాగతించారు. ఇలాంటి ఉపాధి కల్పన అవకాశాల సదస్సులు మరిన్ని నిర్వహించాలని విద్యార్థులను కోరారు. అంటే మేము న్యూట్రిషన్ హెల్త్ కేర్ సైన్సెస్ నుంచి వస్తున్నాం. మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని. మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా అని మాకు డౌట్ చాలా ఉంటుంది. అది క్లియర్ చేయడానికి వీళ్ళు మాకు వచ్చారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మాకు అవేర్నెస్ పెరుగుతుంది అనమాట. అంటే వీ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఇన్ అవర్ స్టడీస్. అండ్ దీంట్లో జాయిన్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మేము బైపీసీ నుంచి వచ్చాం. మాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదని చాలా బాధపడేవాళ్ళం. బట్ దాంతో ఈక్వల్గా ఇది ఉంటుంది. అండ్ మా కెరీర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్. అండ్ ఇంకా చాలామంది జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఉన్నాయి మన డైటేషియన్స్గా న్యూట్రిషనిస్ట్గా చాలా కోర్సెస్ జాయిన్ అవచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. జాబ్స్ ఈ కోర్సు చదివిన ద్వారా మాకు జాబ్స్ బాగా వస్తాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి అని. ఈ కాన్ఫిడెన్స్ ద్వారా చాలా తెలుసుకుంటున్నాం. మేము కూడా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అని. ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం బాగున్నామంటే అది కేర్ న్యూట్రిషన్ తీసుకోవాలి, న్యూట్రిషనిస్ట్ బాగుండాలి. మాకు హైదరాబాద్ నుంచి కూడా స్కిల్ సెక్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని అసెస్ చేసి మమ్మల్ని ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీలో పెట్టాలని చెప్పారు. మా మేడం వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి కమిటీ విశేషంగా కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ సూచించారు. చిత్తూరు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ, టీడీపీ సీనియర్ నాయకులు దొరబాబు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ భాస్కర్తో పాటు సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ అగస్తేశ్వర స్వామి ఎంతో మహిమ కలిగిన దేవుడని, తమ కుటుంబ సభ్యులు కొన్ని దశాబ్దాలుగా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. నూతన పాలక మండలి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా జరపాలని సూచించారు. అటువంటి కుంభాభిషేకం మన స్వామివారు కూడా నిలిచిపోయింది. దాన్ని కూడా మన కమిటీ వారు పరిశీలించి దాన్ని కూడా ఆలోచించి దాన్ని స్వామి కూడా పూర్ణ కుంభాభిషేకం చేయాలని నేను మనస్ఫూర్తిగా మన కమిటీ వారికి ఆదేశిస్తున్నాను. దీనికి మన చిత్తూరు ప్రజలైన భక్త శ్రేష్ఠులైన మీ అందరి సహకారము సహాయము ఎల్లప్పుడూ అందిస్తూ మీరందరూ వస్తేనే దేవాలయం ఒక కళ ఉంటుంది. దేవాలయం అంటే ఒక కమిటీ వరకు నియమితం కాదు, మన వరకు మనం నిర్మించుకున్న మన మనశ్శాంతి కోసం, మన బాగోగుల కోసం మనం నిర్మించుకున్న ఒక ఆలయం. దానికి మీరందరూ సదా శివునికి సేవ చేసుకుంటూ ఆయన అనుగ్రహానికి పాత్రలవుతూ, అలాగే మన కమిటీ వాళ్ళు ఇక్కడ కూడాను ఎలాంటి లోపాలకి అవకాశం ఏమో ప్రజల వల్ల కానీ ప్రలోభాలకు లోపడి కానీ ఈ గుడి యొక్క రహస్యాన్ని కానీ ఎక్కడ బయట పెట్టింది ఇప్పుడే మీ అందరి ఎదురుగా కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాని, షణ్ముగం, కార్యకర్తలు పాల్గొన్నారు. గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో 2వ రోజున స్వామివారు పార్థసారథి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు గోవిందుని పుష్కరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజున స్వామివారు పార్థసారథి అవతారంలో తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. సుందరంగా అలంకృతులైన ఉత్సవమూర్తులను గోవిందస్వామి పుష్కరంలో తెప్పలపై ఊరేగించారు. పుష్కరంలో విహరించిన స్వామివారికి భక్తులు కర్పూరహారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ దీపకాంతుల నడుమ స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందనామ స్మరణలతో స్వామివారి పుష్కరణి మారుమ్రోగింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు తుది నివేదిక సిద్ధం చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ విభాగాల కళాకారులు 314 మంది దరఖాస్తు చేసుకున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు బాలాజీ ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు స్వర్ణమూర్తి, భార్గవమూర్తి దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఇందులో పురాణ ప్రవచనాలకు 8, నృత్య ప్రదర్శనలకు 106, భక్తి రంజని కార్యక్రమాలకు 114, నాటకాలకు 86 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 150 మందికి అవకాశం ఇవ్వనున్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విభజన హామీల అమలు కోసం కమ్యూనిస్టులు చేపడుతున్న బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు సీమలోని 4 జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బస్సు యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ జాతీయ నాయకులు ప్రకాష్ కారత్, నారాయణ విచ్చేస్తున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశం అనంతరం ప్రజానాట్య మండలి కళాకారులు వివిధ పాటలను ఆలపించి నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు నాగరాజు, యాదగిరి, సాయిలక్ష్మి, జయచంద్ర, సుబ్రహ్మణ్యం, ఓవి రమణ పాల్గొన్నారు. జిల్లాలో 3 రోజులు, కడపలో 4 రోజులు, అనంతపురంలో 4 రోజులు, కర్నూలులో 4 రోజులుగా ఈ కళాజాతర నడుస్తుంది. దానికన్నా ముందుగా రేపు తిరుపతిలో 2 రోజుల పాటు మొత్తం తిరుపతిలో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి రేపు 20వ తారీఖు జరిగే బహిరంగ సభకు సమాయత్తం చేయడానికి ఈ కళాకారులు పెద్ద ఎత్తున శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ శిక్షణలో డ్యాన్సులు, అలాగే నాటికలు, పాటలు, ఇలా అనేక అంశాల మీద ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందిస్తాము. దీనికి సిపిఎం, సిపిఐ పార్టీలు పూర్తిగా మాకు అండదండగా ఉంటూ ఈ ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ఈ కళాకారులని మరింత ఉత్సాహంగా నడపడానికి వారు కంకణ పూరినారు. వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామని మిత్రులారా. విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్పై మతోన్మాద శక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే సమయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన కొందరు ముష్కరులు దాడి చేయడాన్ని సిపిఐ నాయకులు ఖండించారు. బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల వారిపై మతోన్మాదులు దాడి చేయడం తగదని అన్నారు. విద్యార్థి నాయకునిపై దాడికి పాల్పడిన ముష్కర్లను అరెస్ట్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సర్కిల్లో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు మాధవన్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్థం మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు దగ్గర ఉండి దర్శనం చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీవారిని సినీ నేపథ్య గాయకురాలు గీతామాధురి, శ్రీకృష్ణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గర ఉండి వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని సినీ గాయకులు దర్శించుకొని రాహుకేతు పూజలు చేసుకున్నారు. ప్రముఖ సినీ గాయకులు గీతామాధురి, ఆమె భర్త నటుడు నందు, మరో గాయకులు కృష్ణలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన వీరికి ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజ అనంతరం వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం గాయకులను వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు లోకనాథం నాయుడు, పిఎం చంద్ర, ప్రమీల, జయగోపాల్, గుర్రప్పశెట్టి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 40,149 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల వ్యవధిలో దర్శనాన్ని కల్పిస్తున్నారు. అలాగే నడకదారి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు.
తిరుమలలో గురువారం అందుబాటులోని వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 20, 50 రూపాయల గదులు 62, 100 రూపాయల గదులు 25, 500 రూపాయల గదులు 19, 600 రూపాయల గదులు 9 అందుబాటులో ఉన్నాయి. అలాగే గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: వసంతోత్సవం 10, ఆర్జిత బ్రహ్మోత్సవం 21, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 76 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులు 20 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు: గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు: 10 గంటలకు 61, 11 గంటలకు 29, 12 గంటలకు 38, 1 గంటకు 76, 2 గంటలకు 98, 3 గంటలకు 121, 4 గంటలకు 145, 5 గంటలకు 179, 6 గంటలకు 61, 7 గంటలకు 54 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,978 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,718 రూపాయలు. వెండి 1 కిలో ధర 37,825 రూపాయలు. 1 గ్రామ్ ధర 41 రూపాయల 38 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో మొట్టమొదటి మల్టీప్లెక్స్ నిర్మాణం. కృష్ణతేజాస్ గ్రూప్ ఆధ్వర్యంలో తిరుపతిలో 7 స్క్వేర్ మాల్కు శ్రీకారం. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయికి చేరాలి. జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ చొరవ చూపాలి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. మానవ హక్కుల పరిరక్షణకు చట్టాలు ఉన్నాయి. అమలు చేయడంలో అధికార యంత్రాంగం కృషి చేయాలి. చట్టాల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలి. మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించండి. జిల్లాలో శిశు మరణాలను తగ్గించండి. జిల్లా వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశం. దేశంలో ఏ పార్టీకి లేనంత బలం టీడీపీకి ఉంది. కార్యకర్తలకు నారా లోకేష్ న్యాయం చేస్తారు. పార్టీ కోసం పనిచేయండి. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.